భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బిఆర్ అంబేద్కర్ రచించిన లౌకిక రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని, అందుకు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఏర్పడిందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సత్తుపల్లిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో దండు ఆదినారాయణ పాల్గొని మాట్లాడుతూ భారతదేశం విభిన్న జాతుల కులాలు మతాలు కలిగిన భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని, ఈ దేశ ప్రజలందరికీ అవసరమైన రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ అని, అట్టి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే దేశంలో మనువాదం మతోన్మాదం కులమతాల పేరుతో పరిపాలన సాగించడానికి రాజ్యాంగ పీఠిక స్థానంలో మనువాదాన్ని పెట్టేందుకు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ, ఎంఈఓ రాజేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, గాది చెన్నకేశ్వరరావు, చల్లగుల్ల నరసింహరావు, ఆయనంపుడి శ్రీనివాసరావు, మోరంపుడి పాండు, చల్లగుల్ల కృష్ణయ్య, కొచ్చర్ల శ్రీనివాసరావు, పింగిలి సామేలు, శరత్, యోబు రాజాబాబు, ఆదిల్ షరీఫ్ అనేక మంది ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొని అంబేద్కర్కు నివాళులర్పించారు. అంటే మీకు స్వర్గంలో చోటు దొరికింది కాబట్టి అంబేద్కర్ని ఉచ్చరించబోకండి అని చెప్తాడు. మీరు అంబేద్కర్ని గౌరవించారా? ఈ దేశంలో విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు కలిగినటువంటి లౌకిక సర్వసత్తాక సార్వభౌమత్వం కలిగినటువంటి లౌకిక భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి కుల పునాదుల మీద మత పునాదుల మీద ఈ దేశాన్ని నిర్మించి భారతదేశ ఔన్నత్యాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ బాబాసాహెబ్ని గౌరవించిందా? వాళ్ళు చూడండి, ఏ రాష్ట్రంలో చూసినా దాడులు, ఏ రాష్ట్రంలో చూసినా మహిళల మీద దాడులు, కులం పేరుతో దాడులు, మతం పేరుతో దాడులు, చివరికి రాజ్యాంగాన్ని హరించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనవాదాన్ని చొప్పించేందుకు, మతాన్ని చొప్పించేందుకు ప్రయత్నం చేస్తూ ఈ లౌకిక భారతదేశాన్ని ఒక మత దేశంగా, ఒక మతోన్మాద దేశంగా తయారు చేయడం కోసం పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు, కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, ఎంఎల్ పార్టీయా, ఎవరనేది కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో విభిన్న జాతులు, మతాలు, కులాల మధ్య ఏరువేషం లేకుండా అన్నదమ్ముల్లాగా బతుకుతున్నాం మనం. కాబట్టి ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, జైన్లైనా, సిక్కులైనా, హిందువులైనా అందరం బాయి బాయి అని బతుకుతా ఉన్నాం. కాబట్టి రానున్న కాలంలో దీనికి పెను ప్రమాదం రాబోతా ఉంది. ఆలోచన చేయమని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత ఒక మతం మీద దాడి, ట్రిపుల్ తలాక్ బిల్లు మీద దాడి. మత విశ్వాసాలు ఉంటాయి, ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి, అది మంచా చెడా తర్వాత విషయం. కానీ ఆ మతాన్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొచ్చారు కొత్తగా. ఇంకా తర్వాత క్రిస్టియన్స్ మీద, ఆ తర్వాత ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద నక్సల్స్ డేట్ పెట్టి మరి కాల్చి చంపేస్తా ఉన్నారు. ఎవరైతే ప్రశ్నించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి కాల్చి చంపేస్తా ఉన్నారు. ఇవాళ కమ్యూనిస్టులకు పేరు పెట్టారు అర్బన్ నక్సల్స్ అని. ఎప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళు మావోయిస్టులు అడవుల్లో ఉంటే వాళ్ళు నక్సల్స్ గా ఇవాళ బయట ఉన్నటువంటి కమ్యూనిస్టుల్ని అర్బన్ నక్సల్స్ గా పేర్లు పెట్టి ఇవాళ ఈ దేశంలో మైనార్టీ మతాలని, మైనార్టీ పార్టీల్ని తీసేసి ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో ఇవాళ విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి శాప కింద నీరులాగా విస్తరిస్తున్నటువంటి ఈ యొక్క మతోన్మాద మనవాద అలౌకిక విధానాలను అవలంబిస్తూ ప్రజల మధ్య శిక్ష పెడుతున్నటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా పోరాటాలు రాకపోతే రానున్న కాలంలో ఫ్యాసిస్ట్ హిట్లర్ లాగా తయారై ఈ మోడీ ముందుకు పోయే ప్రమాదం ఉంది. ప్రత్యేక గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫ్యాసిస్టు జర్మనీ హిట్లర్ ఏదైతే ఈ ప్రపంచాన్ని
కబంధ హస్తంలో తీసుకోవాలని ప్రయత్నం చేశాడో ఇవాళ ఈ దేశాన్ని కూడా వాళ్ళ కబంధ హస్తంలో తీసుకొని ఈ దేశంలో కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి విచ్ఛిన్నం చేసే కుట్రలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం సిద్ధం కావాలని అదే డాక్టర్ బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ గారికి మనం ఇచ్చే ఘనమైనటువంటి నివాళి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఆ మహానుభావుడు అందించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవటమే మనం అందరం ఆయనకిచ్చే ఘనమైన నివాళి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ గారు మీ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ గారు మీ ఆశయాలను. థ్యాంక్ యూ.